So we are sharing the screen. Okay. All right. So first కొన్ని theory questions. చెప్పకండి, ఇది చెయ్యాలి. ఓకే, సైలెంట్గా చేయాలి మీరు. అసలు వచ్చిందా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్స్ ఎవరెవరికి అర్థమయ్యాయి చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తున్నానా? నేను చేయట్లేదా? చేస్తున్నా కదా. ఓకే, సో ప్రియా క్వశ్చన్స్ అర్థమైనాయా? ఫస్ట్ ఆన్సర్లు చెప్పకు, క్వశ్చన్లు అర్థమైనాయా? Yeah. Third one only. ఓకే, సెకండ్ వన్ ఎనీవే. ఫిల్టర్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ గోస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కమాండ్. ఓకే, వాడు అక్కడ మస్ట్ చేంజ్ అని అన్నాడు. సో ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్, బట్ కేర్ఫుల్గా అనాలిసిస్ చేసి చేయండి. ఆల్ యూనిక్స్ ప్రోగ్రామ్స్ హ్యావ్ యాక్సెస్ టు 3 ఫైల్స్. ఓకే, ఏవి స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్, స్టాండర్డ్ ఎర్రర్ గురించి ఏమేమి చెప్పినానో అది జ్ఞాపకం చేసుకొని ఆన్సర్ చేయండి. నా బిగ్ ప్రాజెక్ట్.
ఓకే, బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనము. All right. This is very big tough challenge for you. In fact, when I was learning Unix, I was not
ఈ బిగ్ క్వశ్చన్స్లో ఒకటి రాలేదు అనుకుంటా, నాకు వేరేవన్నీ వచ్చాయి. ఓకే, సో ట్రై యువర్ బెస్ట్, గుడ్ లక్. ఐల్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్లో. దీనికి ఏంటి అంటే, మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను, వేర్ ఎస్కేప్ పెట్టి స్లాష్ ఎస్కేప్ క్యారెక్టర్స్ పెడితే ఓకే యు ఆర్ ఏబుల్ టు జనరేట్ క్రియేట్ ఏ ఫైల్ అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎకో స్లాష్ రీడైరెక్ట్ అని ఉంది. సో ఆ నాలెడ్జ్ ఇక్కడ అవసరం వస్తుంది. ఆల్ రైట్, suggest a way to force a command to produce its usage line. What are the different ways? Some commands are filters and some are not. In a long pipeline of commands, which can go wrong, which can go at the beginning, which can go at the end, which in the middle. Based on the information, can you pipe a command's error messages? If you wanted to transform the error messages using a filter program, how would you do it? The sed command is a filter. The command pipeline filters a file and mails it using the mailx command. How, without knowing anything more about sed or mailx, can you think of a shorter way to write the following command line? Okay. Time is 4 o'clock. Let's start. Okay, for 1, 2, 3 and 5, I need the commands, not just answers. 3 is a theory question. You will have to provide answers. But this one, if you think it is possible, I'll tell you the idea. It is possible. Okay, it is possible. But I need an answer. What command you have used to produce this? The sed command is a filter. Okay, just imagine that somebody is putting a gun on your head. If you don't solve these problems, they will shoot you. అని భయం భక్తి తోటి ట్రై చేయండి. బెస్ట్. టైమ్ ఈజ్ 4 o'clock. ఆఫ్టర్ 30 minutes ఐ విల్ కాల్. ఓకే, మీన్ వైల్ ఆ ప్రసాద్కి కాల్ చేయండి, ఎవరో ఒకరు, ఇద్దరు కాల్ చేయండి రా. హలో రిషి ఇంకా ప్రియా. హలో రిషి ప్రియా ఉన్నారా? మీరిద్దరు మ్యూట్లో ఉన్నారు. హలో. Yes, he is there, I think. ప్రసాద్ కూడా వచ్చిండా? ఓకే, నేను ప్రసాద్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరిద్దరు స్టార్ట్ అయ్యండి. స్టార్ట్ అవుతున్నారా? ఋషి నువ్వు మ్యూట్లో ఉన్నావు. హలో. హలో. హలో ఋషి, ఐ కాంట్ హియర్ యూ. హలో. అందరు మ్యూట్లో ఎందుకు పోతున్నారు? His microphone has a problem, it seems. He'll fix it. Okay. ఏంటది? Rishi's microphone has a problem, it seems. He is fixing it, it seems. So it's not ఋషికి audible. మైక్రోఫోన్ ప్రాబ్లం ఉందంటనా? ఓకే. ప్రసాద్ ఎందుకు మళ్ళీ లీవ్ అయిండు? మరి మైక్రోఫోన్ లేకపోతే ఎట్లా? ఋషిని నా వాట్సాప్ కాల్లో చేయమను, వాట్సాప్ కాల్ ఓపెన్ చేయమను. He is able to hear us, but we can't hear him. He must be able to hear you. I mean, his audio is not audible to you. Maybe. హలో. సరే, ఈ వాట్సాప్ కాల్ ఓపెన్ చేసి మా మాట వినిపిస్తుంది కదా? ఓకే, ప్రసాద్ వచ్చి పోయిండు మళ్ళీ. యూ ఓపెన్ ద వాట్సాప్ కాల్
and carry on. Okay, the same document which I have given yesterday, that is where all the questions అన్ని అక్కడే ఉన్నాయి. All right. సరేనా? ఓకే, చెయ్యి. అది మైక్రోఫోన్ వాడాల్సి వస్తే మీకు కాల్ చేస్తాం సార్. అచ్చా, అట్లా అంటావా? ఓకే, రైట్. అవుతుంది, కొంచెం బుర్ర వాడితే అవుతుంది, కొంచెం బ్రెయిన్ వాడితే అట్లీస్ట్ నువ్వు ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతావు. అవుతుందమ్మా, నువ్వు ఆ 30 minutes తర్వాత నేను బ్రేక్ తీసుకొని నేను ఆన్సర్స్ చెప్తాను, మళ్ళా చేయిస్తాను నీతో. అర్థమైందా? ఓకే, నువ్వు 50 సార్లు రిపీట్ చేస్తున్నావు. నేనేం చెప్పాను, నువ్వు ప్రసాద్ కాల్ చేస్తామని ఫస్ట్. ఆన్సర్ చేయి. See, no, I'm not expecting anybody to answer all the questions. I'm expecting 30 to 40% answers. Okay, no? A true false multiple choice ఒక theory question is what I'm expecting. ఒకటి రెండు theory practical questions I'm expecting to answer. Okay, no? Okay. అవుతుందమ్మా, నాకు కూడా అర్థం కాదే. నాకు ఆ 5 questions ఇప్పుడు అర్థమైనాయి. ఫస్ట్ టైంలో ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ 3. అవుతుంది కదా, నేను ఉన్నా కదా టీచర్. ఇట్ ఈస్ మై డ్యూటీ, జాబ్. యు కాల్ ప్రసాద్.
I got it right now. Because most of Hello? Hello, can you guys hear me? Is Yes, Skype? sir. Uh, so Prasad? Yes, Ah, Andy. Hello. okay. So first turn ప్రసాద్ నేను చూస్తాను ఎంత వచ్చినాయా చెప్పు ప్రసాద్ మళ్ళా మైక్రోఫోన్ ఆన్ అవుతుంది హలో మైక్రోఫోన్ తీయాడా అది స్కైప్ ఏదో చేస్తున్నది స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ చేయొచ్చా లేకపోతే నీ ఆన్సర్లది డాక్యుమెంట్ పంపిస్తావా ప్రసాద్ ఎక్కడన్నా పెట్టినాయి స్కైప్ చాట్ లో పెట్టు హలో స్కైప్ చాట్ లో పెట్టు నీకు ఎన్ని వచ్చినాయి ఆడ ఫస్ట్ చెప్పు ఏవేవి వచ్చినాయి ప్రసాద్ నీకు వచ్చినాయి చెప్పు ఈ మ్యూట్ ఎందుకు పోతుందిరా బాబు అసలు ప్రసాద్ ఇవే వచ్చినాయి ఇవి వచ్చినాయా ఏది వచ్చినాయి నీకు మీరు సపరేట్ గా డాక్యుమెంట్ చేసి లింక్ పంపిస్తారా మీరు మీ గూగుల్ డాక్స్ లో ఈ డాక్యుమెంట్ చేసి కెన్ యూ సెండ్ మీ దట్ లింక్ గైస్ హలో Yeah, yes, sir. you should avoid all these things. Because if I'm appearing for the first time, I will be guiding my people. If I have already done, if I'm facing all these errors, రిషి నువ్వు షేర్ చేస్తున్నావా డాక్స్ చేస్తున్నా క్రియేట్ చేస్తున్నా and first of all the questions are right. Even then, we have given point. You see, ఓకే యాక్సెస్ ఇచ్చినావు కదా నాకు యాక్సెస్ ఇచ్చినావా అరే ఇక్కడ ఆన్సర్స్ ఏడు ఉన్నాయా నీవి హలో బ్రాకెట్లో ఓకే ఆన్సర్ ఇక్కడ ఓకే ఆల్ యూనిక్స్ ప్రోగ్రామ్స్ ఇది రాలేదన్నమాట నీకు కదా ఓకే ఫిల్టర్ కమాండ్ మస్ట్ చేంజ్ ఇట్స్ ఇన్పుట్ ఏ అయితే ఇక్కడ ఏం మ్యాచ్ చేసినావు పైప్ అవుట్పుట్ ఆఫ్ దిస్ కమాండ్ ఇంటూ ద నెక్స్ట్ కమాండ్ బి append output of this command into a file. Save standard error messages into a file. D. Redirect input from this file instead of the keyboard. Okay. All right. Okay, I'll not tell what is wrong or this one. It's not idea ఇది రాలేదు సో బిగ్ క్వశ్చన్స్ ఎవరికి రాలేదన్నమాట ఏమి అంతేనా చేస్తున్నా ఓకే ప్రియా నువ్వేం చేసినావు చూపెట్టు ప్రసాద్ లేడా ప్రియా నువ్వేం చేసినావు హలో
ఉన్నదా ప్రియా ఏడున్నావు నువ్వు అసలు మా ఏంది ఏడున్నావు నువ్వు ఆడా హలో లేనేం లేదు వాయిస్ వినబడట్లేదు ప్రియా ఆర్ యు దేర్ ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు ఏం ఎన్ని వచ్చినాయి ఓన్లీ థర్డ్ వన్. దట్స్ ఆల్. అదే ఏదో వచ్చినాయో పంపి రాదు షేరింగ్. పంపిస్తావా Ah, పంపి 1 second. గూగుల్ డాక్స్ ఆ డాక్యుమెంట్ నాకు షేర్ చేసి ఆ లింక్ పంపించాడా చాట్ విండోలా No, I have noted in separate notepad. కాపీ పేస్ట్ చేసి పంపి ఆ నోట్ ప్యాడ్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇక్కడ ఫైల్ లో స్కాప్ లో అటాచ్మెంట్ పంపి Okay. ఆల్రైట్ ప్రియా వర్క్ నేను చెక్ చేస్తా సరేలే ఇది ఇన్నాక పంపించుడు కానీ ఓకే నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఆన్సర్స్ నౌ ఐ వాంట్ 100% కరెక్ట్ సంపేస్తా లేకపోతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాక రాకపోతే రిషి Yes, sir. స్టాండర్డ్ అవుట్పుట్ స్టాండర్డ్ ఎర్రర్ స్టాండర్డ్ ఇన్పుట్ ఎన్ని ఉన్నాయి ఫైల్స్ లో హౌ మెనీ ఆర్ దేర్ స్టాండర్డ్ అవుట్పుట్ ఒకటి స్టాండర్డ్ ఇన్పుట్ ఒకటి స్టాండర్డ్ ఎర్రర్ ఎన్ని టోటల్ కౌంట్ ఎంత 3. 3 so all Unix programs have access to 3 files రిషి నీ వాయిస్ వినబడట్లేదు కెన్ యూ కాల్ ఆన్ వాట్సాప్ సార్ ఇప్పుడు హలో వినపడుతుందా సార్? హలో అసలు ఏమి లో ఉన్నది వాయిస్ మీ అందరిది నాదా ప్రాబ్లం లేకపోతే మీ సైడా నాకు అర్థమవుతలేదు Am I Okay. audible? నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు క్లియర్గా Yeah. సార్. మీ వాయిస్ అసలు ఏమి వినబడట్లేదు నాకు నాదా ప్రాబ్లం లేకపోతే నాకు దీందా ఒక నిమిషం ఉండు ఓకే ఆల్ యూనిక్స్ ప్రోగ్రామ్స్ హ్యావ్ యాక్సెస్ టు 3 ఫైల్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇప్పుడు చెప్పు రిషి ట్రూ సార్. ట్రూ ఓకే వాట్ ఆర్ దోస్ ఫైల్స్ ప్రియా Standard input, standard output, and standard error. okay note down all those answers you make an attempt again okay a filter command must change its input must Yes, sir. filter command need not change anything right it can just Because pass it it through takes and okay gives. need not be a filter command need not change its input it can just pass it through clear huh? Yeah. yeah So that's false. యా సో బేసికలీ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ మ్యాచ్ అన్నాము ఇది దీంట్లో ఎందుకు తప్పులైనా నాకు అర్థం అవ్వట్లేదు పైప్ అవుట్పుట్ ఆఫ్ దిస్ కమాండ్ ఇన్ టు ద నెక్స్ట్ కమాండ్ బి కరెక్ట్ append output of this command into a file greater than correct save standard error messages into a file standard error ఏంది చెప్పండి ఎవరన్నా క్లాస్లో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎర్రర్ 2 greater than. ఓకే రీడైరెక్ట్ ఇన్పుట్ కి రిషి సింబల్ ఏంది Greater than. లెస్ దాన్ రీడైరెక్ట్ అవుట్పుట్ కి సింబల్ ఏంది Yes, sir. గ్రేటర్ దాన్ I have sent you just now. okay so to show you here ls
is printing to the screen. Can you see my screen, Rishi and Priya? Yeah. Rishi, Yeah. ls is this one. So ikkada ls greater than my file అని పెడితే ఇప్పుడు cat my file అని పెడితే you can see it, right? Clear? Yeah. Rishi, Yes, sir. Clear. clear, right? Hello? Clear, sir. Yeah. Yeah. Okay. So just correct that one. Now, Okay, sir. ఇది చాలా కష్టమైనది అనుకుంటాం మనము. టు స్టోర్ ఏ కమాండ్స్ అవుట్పుట్ ఇన్ ఏ ఫైల్ నేమ్డ్ దిస్ వన్ అనేసి ఉంది. ఓకే, సో జస్ట్ లెట్ us ట్రై ఇట్. వాట్ ఈస్ ద కమాండ్? ఫస్ట్ డైరెక్ట్గా కమాండ్ కొట్టి చూద్దాం. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే రీడైరెక్షన్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. మీకు తెలిసిన విద్యలో వన్ వే ఐ హ్యావ్ షోన్ యూ హౌ టు క్రియేట్ ఎ ఫైల్ ఈజ్ బై రీడైరెక్షన్ ఆపరేటర్. ఒక కమాండ్ ఏదో పెట్టి చూద్దాం. ఓకే, వాడు ఇక్కడ ఏమంటున్నాడు, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ నియర్ దిస్ వన్ అనేసి వచ్చింది ఎర్రర్, రైట్? Yeah. వచ్చేసింది, దట్స్ ఇట్. ఎల్ఎస్ అని కొడితే ఫినిష్, రైట్? దట్ ఈస్ ద కమాండ్. ఇందాక కొట్టలేదు సార్. ఈ డబుల్ కోట్స్ మీరు డైరెక్ట్ కాపీ double పేస్ట్ quotes. చేసి ఉంటారు, రాలేదు. సో ఇక్కడ double డబుల్ కోట్స్ వచ్చేసింది. ఒకవేళ పని చేయకపోయి ఉండుంటే ఇలా, ఒకవేళ డబుల్ కోట్స్ పెట్టకపోతే వాట్ హ్యాపెన్స్? ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అంటది. అప్పుడు నిన్న నేర్పించాను కదా ఇది, దట్ ఈస్ ఇట్. See, you can either create like this by escaping them or by Yeah. putting the double quotes. Finished. Yes, sir. ఓకే, సి మనము ఎందుకు రాకూడదు ఈ ప్రాబ్లం అని ఆ ఫీల్ కావాలా, మనము టెన్షన్ పడాలా, భయపడాలా. అప్పుడే మనకి మైండ్ వెలుగుతుంది. అయ్యో మనకి ఇచ్చే డబ్బులు వానికి లాస్ అవుతుంది అని బాధ కలగాల. అప్పుడు మీకు కలుగుతుంది. అర్థమైందా? Yes, sir. అందుకే ఎక్సర్సైజ్, ప్రాణాయామ, దేవుడు భక్తి చేయడం అనేది దీని గురించే. ఓకే, మైండ్ మేధాశక్తి పెరుగుతుంది. లలితా సహస్రనామ చెయ్యండి, చెప్తే వినరు. ఓకే, ఒక వాకింగ్ డైలీ, ఒక రన్నింగ్ చేసుకుంటా, జపమాల పట్టుకుంటా చెయ్యండి, అన్ని ఎక్కుతాయి నెత్తికి. జప్ప 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 ఎట్లా ఎక్కుతాయి చూడండి. ఆసనాలు, ప్రాణాయామాలు, లలితా సహస్రనామ చేస్తే మొత్తం అన్ని విద్యలు అన్ని టక 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 ఎగురుతాయి. వినరు చెప్తే. ఒక గంట పోని, గంట చదవకున్న, గంట లలితా సహస్రనామం పెడితే 10 గంటలలో అయ్యే పని, లేకపోతే అసలు మన మెదడికే ఎక్కని పనులు దన్న 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 ఎక్కుతాయి. చెప్పండి, వినండి, చదవండి. రోజు పండుకునే ముందు చదవండి. ఇవో పోయి అమ్మని అడగాల, అమ్మ నాకు విద్య అయ్యి అని ఏడవాలా. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. Suggest a way to force a command to produce its usage lines. ఒక కమాండ్ ని రాంగ్ గా టైప్ చేసి చూద్దాం. ఓకే, ls మైనస్, ఓకే, ఇన్వాలిడ్ ఆప్షన్ అని వచ్చింది. అప్పుడు ఏమైంది, వాడే అన్నాడు ls మైనస్ మైనస్ హెల్ప్ టు ప్రొడ్యూస్ ఇట్స్ యూసేజ్ లైన్. ls మైనస్ మైనస్ హెల్ప్. యూసేజ్ లైన్ ఏమున్నది? ఇగో యూసేజ్ లైన్ వచ్చేసింది. ఎట్లా వచ్చింది యూసేజ్ లైన్? ఇగో ఇక్కడ ఉంది చూడు, యూసేజ్ లైన్. ls ఆప్షన్ గ్రేటర్ దాన్ ఫైల్. క్లియర్ ప్రియా అండ్ ప్రియా? క్లియరా? Yes. ఆన్సర్ చెయ్యాడా? చెప్పేటప్పుడు ఏముందాడా? వినబడట్లేదా? Yes. It's clear. హలో, It's clear. క్లియర్, రైట్. Okay. Some commands are filters and some are not. In a long pipeline of commands, which can go at the beginning, which at the end, and which in the middle? Are filters and some are not. In a long pipeline of commands,
which can go at the beginning? Cheppu. Commands which are not filters can go in the beginning. Filters should always be in the middle. Any other filters can go at the end. Okay. Can you pipe a commands error message? Yes or no? Answer correct. Kani how? Let us see. Okay. See, ls అనేది ఒక రాంగ్ ఇది పెడదాము. ఎర్రర్ మెసేజ్ ప్రొడ్యూస్ అయింది. ఇదేంటిది ఎర్రర్ మెసేజ్. ఓకే. సో ఎర్రర్ మెసేజెస్ ఫస్ట్ దేంట్కి వెళ్తాయి? 2 గ్రేటర్ దాన్ అని పెడితే ఇట్ విల్ రీడైరెక్ట్. ఓకే. 2 గ్రేటర్ దాన్ బదులు పైప్ పెడదాం. పైప్ గ్రెప్ కెనాట్ లేదా ఓకే. ముందు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి కదా సార్? ఏమైంది? ముందు ఫైల్ క్రియేట్ చేయాలి కదా? ఒక ఫైల్ క్రియేట్ చేసి వీ క్యాన్, బట్ ఐ డోంట్ వాంట్ ఇట్. ఐ అండర్స్టాండ్ దట్. ఓకే. ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ మనము అది చేస్తే విల్ గెట్ ఇట్ ఇన్ టు ఏ పైప్ లైన్. దట్ ఈస్ వాట్. బట్ దేర్ ఈస్ ఏ వే టు యాక్చువల్లీ డూ ఇట్. అండ్ లెట్ us డూ సమ్ గూగుల్ సెర్చ్ ఇప్పుడు. ఓకే. సో దెర్ ఈస్ నో అదర్ వే అంటున్నాడు వాడు. లేదు, ఉంది అంటున్నాడు వాడు. ఓకే. సి ఇది కొంచెం అడ్వాన్స్డ్ దాంట్లో మనకు వస్తుంది. నేను కూడా మర్చిపోయింటిని. ఓకే. సో దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫైల్ని డూప్లికేట్ చేయాలి. ఓకే. ఈవెన్ ఐ ఫర్గాట్ దిస్. ఓకే. సారీ. దిస్ ఆన్సర్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూ కెనాట్ ఆన్సర్ దిస్. ఓకే. సో ఇదేంటి అంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, తర్వాత మీకు చెప్తాను. కానీ ఫర్ నౌ ఏంటి అంటే ఈ 2ని ఫస్ట్ 1ని కాపీ చేయమన్నాం. ఓకే. 2ని కూడా 1 ఎక్కడ ఉందో అక్కడికి పెట్టమంటున్నాం. ఆల్ రైట్. 2ని కూడా 1 ఎక్కడ ఉందో అక్కడనే పెట్టమంటున్నాం. యు అండర్స్టాండ్ రైట్? ఓకే. 2ని కూడా 1 ఎక్కడ ఉందో అక్కడనే పోమంటున్నాం. ఆల్ రైట్. కానీ 2ని 1 గ్రేటర్ దాన్ అనే దానికి అక్కడ దాన్ని వీఆర్ సేయింగ్ దట్, అండ్ దెన్ వీఆర్ పైపింగ్ ఇట్ టు దిస్. ఓకే. సో దిస్ ఈస్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్, బట్ రిషి అండ్ ప్రసాద్ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ ఇట్. సో దిస్ ఈస్ 2 గ్రేటర్ దాన్ ampersand 1. అర్థమైంది కదా? ఓకే. ప్రసాద్ ఈస్ దేర్? ఎస్ అండి. ఇది మనం లాస్ట్ టైం చేసినాము, నేను కూడా మర్చిపోయినా, సారీ. సో 2 గ్రేటర్ దాన్ ampersand 1 కాన్సెప్ట్ నేను ఒక పర్యం చెప్పిన, ప్రియాకి చెప్తున్నా మళ్ళా. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ నౌ ఇది రాకున్నా నేను ఏమనను, కానీ విను, ట్రై చేయి అర్థం చేసుకోవడానికి. ఎవరికైతే నేను ఏమేమి చెప్పేది అర్థం కాలేదో ప్లీజ్ ఇమీడియట్గా నాకు నువ్వు ఆపి క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. ఓకే. ఏదో లోకంలో ఉండకండి. నేను చెప్పేటప్పుడు ఏదో ఒక లోకంలో పోకండి. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ చూడకండి. నేను చెప్పే మాటలు అప్పటిదప్పుడు ఆపేసి చేయండి. అందుకే నేను లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకుంటాను. ఎప్పుడు పెద్ద పెద్ద గ్రూపు తీసుకోండి, ఎందుకంటే ఎవరికి ఏం ఎక్కదు.
ముగ్గురికి చెప్పి ముగ్గురు చెప్తే ఆ ముగ్గురు ఒక్కొక్కరు ముగ్గురిని నేర్పించడం బెటర్. క్లియరా? Yeah, clear. వీడి క్లియరా ఋషి? Clear, sir. Okay. Next. Based on the can you pipe a commands error messages? ఈ చాప్టర్ లో ఇన్న ఇన్ఫర్మేషన్ తోటి నో. ఓకే, ఈ చాప్టర్ లో ఇన్ఫర్మేషన్ టు a no. If you want to transform the energy using a file, as Rishi has said, from chapter, you can first send it to a file and then use a filter program. అర్థమైంది కదా? ఓకే. But based on these chapters, you cannot. Based on this chapter's information, you cannot answer this question. Next, the sed command is a filter. The command pipeline filters a file and mails it using the mailx command. Without knowing anything more about sed or mailx, how can you think of a shorter way to write the following command line? See, దీని లోపల అనాలిసిస్ చేస్తే వాడు ఏం చేస్తున్నాడు, ఈ ఫైల్ ని రీడ్ చేస్తున్నాడు, ఈ సెడ్ కమాండ్ పంపిస్తున్నాడు. ఓకే, కానీ మనకి సెడ్ గురించి మనకి కొంచెం తెలుసు కాబట్టి మేబీ ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ సెడ్ -f less than, instead of using a cat we can use less than archive file. ఓకే, mailx కూడా వాడు ఏమంటాడు, basically pipe it to mailx. Okay, piping it to mailx is okay. Piping it to mailx because we are filtering something and we are doing this thing. Okay, ఎందుకు ఈ పైప్లైన్ తగ్గియాలి అంటే నేను మీకు షెల్ స్క్రిప్టింగ్ అప్పుడు చెప్తాను. ఈ పైప్ లైన్ ఎక్కువ పెద్దగా అవుతున్నా కొద్దీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. పైప్ లైన్ ని మినిమైజ్ చేయండి. అర్థమైందా ఋషి ప్రియ? అర్థమైందా అంట? Yes, sir. So this is the answer. Okay, all that we are doing is, instead of piping this thing, we are మన చాప్టర్ లో ఇన్ఫర్మేషన్ ఏముంది, ఒక కమాండ్ కి ఇన్పుట్ కెన్ కమ్ ఫ్రమ్ లెస్ దాన్ సైన్. క్యాట్ అనేది ఏంది కొంచెం చెప్పాడు ఈ ఫైల్లో. క్యాట్, ఈవెన్ తో ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమాండ్స్, క్యాట్ అనే కమాండ్ ఆర్కైవ్ ఫైల్ కి పెట్టి క్యాట్ ఆర్కైవ్ ఫైల్ ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఆ డిస్ప్లేని వాడు ఇంకో కమాండ్ కి పైప్ చేస్తున్నాడు. దాని బదులు ఇన్స్టెడ్ ఆఫ్ పైపింగ్ ఇట్, యూజ్ లెస్ దాన్ ఆర్కైవ్ ఫైల్. ప్రియా క్లియరా? Yeah. హలో? Yes. Is it not audible? Am I not audible? అదే క్లియర్ అయిందా, కాన్సెప్ట్ క్లియర్ అయిందా అంటున్నా. అవును. కాలేదా? సరే మళ్ళీ చెప్తా, చూపెడతా ఇప్పుడు. ఓకే, వాడు ఏమంటున్నాడు, ఆ కమాండ్ ని మనము అది చూస్తే, ఓకే, సెడ్ -f స్క్రిప్ట్ బదులు సెడ్ అనే కమాండ్ కి వాడు పైప్ చేస్తున్నాడు. ఏది, క్యాట్ ఒక టచ్ ఆర్కైవ్ ఫైల్ చేస్తున్నా, ఒక ఆర్కైవ్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సంథింగ్ దాని లోపల ఏదో ఒకటి రాద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు క్యాట్ ఆర్చైవ్ ఫైల్ అనేసి ఈడ ఉంది. ఆల్ రైట్, ఈ క్యాట్ ఆర్చైవ్ ఫైల్లో పైప్ ఇట్ టు సెడ్ -f స్క్రిప్ట్. ఓకే, స్క్రిప్ట్ అనేది ఏమీ లేదు అంటున్నాడు. సో లెట్ us do a touch script. ఓకే, సో ఇక్కడ ఏం లేదు కాబట్టి పర్లేదు. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు మన అవుట్పుట్ ఏదైతే వచ్చిందో వీఆర్ జస్ట్ గోయింగ్ టు సే, ఎందుకు అక్కడ నుంచి రీడ్ చేస్తున్నాము, ఆ క్యాట్ బదులు రీడ్ ఇట్ ఫ్రమ్ ఏ ఫైల్ కాల్డ్ యాజ్ ఆర్కైవ్ ఫైల్. See, we are getting the same result. Okay, pipe it to mailx. Mailx is a not command.
ఓకే, సో వాడు ఇక్కడ ఇప్పుడు ఏమన్నా పైప్ మేలెక్స్ అంటే నో మెయిల్ ఫర్ అరవింద్ కెనాట్ ఓపెన్ పర్మిషన్ డినైడ్. ఓకే, దీని బదులు వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఇంకా చేయలేం మనం మేలెక్స్ని వి కాంట్, బికాజ్ మీకు ఇంకా కమాండ్ సబ్స్టిట్యూషన్ నేర్పిలే కాబట్టి. అంటే చెప్పాను ఒక పర్యము, కానీ ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించింది కాబట్టి దిస్ ఈజ్ ద హైయెస్ట్. ఓకే, ఇదే ఇక్కడ ఈ చాప్టర్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అర్థం చేసుకున్నారు కాబట్టి యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. నౌ సి, ఇప్పుడు మీరు క్వశ్చన్లో అడగాల. 10 క్వశ్చన్లు అడిగినా నాకేం ప్రాబ్లం లేదు, అర్థమైంది కదా. బట్ నాకు అన్నీ అర్థమైనాయి అని మళ్ళీ ఇప్పుడు ఆన్సర్లు నాకు రాలేదంటే నాకు కోపం వస్తుంది. సో అడగండి ఆన్సర్స్, క్వశ్చన్స్ ఎవరెవరికి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో మెల్లగా అడగండి. చెప్పు ప్రియా, అన్ని ఆన్సర్ అర్థమైనాయా? హలో, యాజ్ ఆఫ్ నౌ అర్థమైంది. అన్నీ అర్థమైనాయా? ఓకే, so what I want you to do is now make another attempt at this question paper, please. Try to score 100% marks on this one. Okay, సార్. all right. ఎందుకంటే అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీరు ఏమీ డౌట్లు అడగలేదు కాబట్టి లాజికలీ. ప్రసాద్ క్లియరా? హలో సార్. చేస్తాను. So please now try to score 100% marks on this one. Go. సార్ He ఇందాక received కమాండ్ ఇచ్చారు కదా asking సార్. something. Listen. ఏమైంది? ఫోర్త్ దానికి కమాండ్ ఇచ్చారు కదా, ఫోర్త్ క్వశ్చన్కి. ఏమైంది? నాకు వినవడట్లేదురా, చాట్లో గుట్టు ఏంది? మీకు వినబడుతుందా రిషిది వాయిస్ అందరికి? మాకు వినపడుతుంది. నాదేమో అయినట్టుంది కంప్యూటర్. ఓకే, ఏమైతుంది రిషి? ఏంది ఒకసారి టైప్ చేయండి. ఏమి ఫోర్త్ కమాండ్కి ఏంది? ఫోర్త్ కమాండ్కి పేస్ట్ చేయాలా? ఓకే, పైప్ కమాండ్స్ లేదు ఇక్కడ, నో అని చెప్పినా కదా. దిస్ ఈజ్ నాట్ ద చాప్టర్, నో అని చేయండి అంతే బేసికలీ. ఓకే, హౌ ఇఫ్ యూ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఎర్రర్ మెసేజెస్, రిషి నువ్వు చెప్పావు కదా ఆన్సర్. ఫస్ట్ యూ హ్యావ్ టు రీడైరెక్ట్ ఇట్ టు ఎ ఫైల్ అండ్ ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ టు క్యాచ్ ఇట్. అర్థమైందా? అది గో. No. Now you want us to answer this. చిన్న కావాలని చూసారా?
ఒక్కసారి నేను నా సిస్టమ్ ని రీబూట్ చేసి మళ్ళీ జాయిన్ అవుతా. మీ వాయిసెస్ ఎందుకో క్లియర్ గా లేవు. అర్థమైందా? హలో ఎవ్రీబడి. ఎస్ సార్. ప్రసాద్ మళ్ళా పోయిండా? పోయినట్టుంది. ఓకే.